హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీపు అదే నేను పార్ట్ 65. అభి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. ఏం చేద్దామన్నయ్య, నీ ఆలోచన డిఫరెంట్గా ఉంది. అనవసరంగా మనం ఇందులో ఇన్వాల్వ్ కావడం ఎందుకు చెప్పు? వేరే వాళ్ళకి పని అప్పగిస్తే అయిపోతుంది కదా. ఇలాంటి పనులు చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు అన్నాడు రంజిత్. అదే వద్దంటున్నాను. ఒరేయ్, ఒకడిని మనం బాధ పెట్టాలంటే మనం వాడిని టచ్ చేయకుండా కూడా వాడిని మనం బాధ పెట్టొచ్చురా అని రంజిత్తో మాట్లాడుతూనే మెరుపులాంటి ఐడియా వచ్చింది అభి బుర్రలోనికి. అరే, ఈ రోజు నుంచి నీ ఫుల్ ఫోకస్ వాడి తల్లి మీద పెట్టు. ఎక్కడికి వెళ్తుందో టైమింగ్స్ ఏంటో కనుక్కో అన్నాడు. నువ్వు ఆలంని చూసుకోమంటే వాడి తల్లి సంగతి మనకెందుకురా అన్నాడు రంజిత్. ముందే చెప్పాను కదరా, మనం వాడిని టచ్ చేయకుండా కూడా బాధ పెట్టొచ్చని. మన టార్గెట్ వాడు కాదు, వాడి తల్లి అన్నాడు అభి కన్నింగ్ స్మైల్తో. రంజీ, ముందే చెప్పాను కదరా, మనం వాడిని టచ్ చేయకుండా వాడి తల్లిని గనక మనం ఒక చూపు చూసామనుకో, ఇక వాడి బాధ ఎవ్వరూ తీర్చలేనిది. తల్లి కొడుకు తప్ప ఇంకెవ్వరూ లేరు. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అన్నాడు అభి. అభి ప్లాన్ ఏంటో తెలుసుకున్న రంజిత్కి కూడా సంతోషం వేసింది. సూపర్ అన్నయ్య, నువ్వు బాగానే ఉంది నీ ప్లాన్. ఇదే ఫైనల్ చేసుకుందాం అన్నాడు సంతోషంగా. పెళ్లి పనులు చేస్తూనే రంజిత్ 4 రోజుల పాటు కావేరిని ఫాలో చేసి, కావేరి ఏ టైంకి కాలేజీకి వెళ్తుందో, ఎంత టైం ఉంటుందో, అక్కడ నుంచి ఎక్కడికైనా వెళుతుందా లేదా, తనతో సెక్యూరిటీ ఎవరైనా ఉన్నారా, ఇలాంటివన్నీ 4 రోజుల్లోనే బాగానే కలెక్ట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే బీసీసీఐ వరల్డ్ కప్ డేట్స్ ప్రకటించిందో ఆలం ఎక్కువగా వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒక ప్లాన్ ప్రకారం తన దినచర్యని మార్చుకున్నాడు. గంటలు గంటలు మెడిటేషన్లో కూర్చుంటున్నాడు. పూర్తిగా అమ్మ బాధ్యతని అనిరుద్ధ్కి అప్పగించాడు. కొన్ని రోజుల వరకు నేను బిజీగా ఉంటానని నీకు తెలుసు కదా అనిరుద్. అమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. ఎక్కువగా బయటకు తీసుకెళ్లొద్దు. జాగ్రత్తగా కాలేజీకి మాత్రమే తీసుకువెళ్ళి పగలంతా మీరు అమ్మ దగ్గరే ఉండండి. అమ్మని ఒంటరిగా మాత్రం వదలొద్దు అని పదే పదే చెప్పాడు. కొడుకు ఆందోళన అర్థం చేసుకున్న కావేరి, నేనేమైనా చిన్నపిల్లనా ఏంట్రా, ఇంకా నా గురించి భయపడుతూ నాకు సెక్యూరిటీ ఎందుకు చెప్పు? సెక్యూరిటీ కావాల్సింది నాకు కాదు నీకు అని కావేరి గొడవ చేసింది. అయినా తల్లి మాటలు లక్ష్య పెట్టలేదు ఆలం. అభి పెళ్లికి ఒకరోజు ముందుగా ఇన్విటేషన్ కార్డ్స్ అందరికీ చేరిపోయాయి. ఆలంకి కూడా అభి మేనేజర్ వచ్చి కార్డు ఇచ్చాడు. ఆ కార్డుని చూసి నిర్లక్ష్యంగా పక్కన పడేశాడు ఆలం. ఎంత బిజీగా ఉన్నా మరియాకి ఫోన్ చేసి పర్ణిక గురించి మాట్లాడుతూనే ఉన్నాడు తపస్వి. అరుణ్ కూడా మధ్య మధ్య పర్ణికకి కాల్ చేస్తూనే ఉంది. పర్ణి, నిజం చెప్పవే, ఆ రోజు అడిగే టైం రాలేదు. తర్వాత అడగాలనుకున్నా నువ్వు నా దగ్గర లేవు. అసలు నీకు ఆలం ఎలా పరిచయం? నువ్వు ఆలంతో ఇంత దూరం ఎలా రాగలిగావు అని తరచి తరచి అడిగింది తన స్నేహితురాల్ని. ప్లీజ్ ఆరు, అమ్మ పోయిన బాధలో ఉన్నానే, దయచేసి ప్రశ్నలు వేయికే. నువ్వు ఫోన్ చేస్తే అమ్మతో మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది నాకు. నీకు చెప్పకుండా నేనేదీ దాయను. ఇప్పుడైతే చెప్పే మూడ్ లేదు అని తప్పించుకుంది పర్ణిక. అరుణ్ కూడా మరేం మాట్లాడలేదు. నాన్న తమ్ముడు ఎలా ఉన్నారని అడిగింది పర్ణిక. వాళ్ళకేంటి, పిన్ని ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒకలాగే ఉన్నారు. వాళ్ళకి అప్పుడే లోటు తెలియదులే. ముందు ముందు తెలుస్తుందరుణ. ఒక మనిషి లేకపోవడం అనే లోటు తెలిసినా కూడా ఏం చేయలేమారు. ఆ మనిషి లేకపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పు? తెలుసుకుని ఉన్నప్పుడు కేరింగ్గా చూసుకోవడం రాదు, లేనప్పుడు కావాలంటే మాత్రం తిరిగి వస్తుందా? విరక్తిగా అంది పర్ణిక. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక, ఆరు, చాలాసేపు అయింది, నీ హెల్త్ జాగ్రత్త, మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది పర్ణిక. అరుణకి కాల్ చేశాడు ఆలం. ఎలా ఉన్నావరుణ, నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను ఆలం గారు, మీరెలా ఉన్నారు? పర్ణికని అలా వదిలేశారేంటి? వెళ్ళిపోయిందట కదా శ్రీనగర్ అని అడిగింది. ఆరు, నిన్నొక విషయం అడగాలని కాల్ చేశాను అరుణ. అసలు పర్ణికకి ఎందుకు అంత తొందరగా పెళ్లి ఫిక్స్ చేశారు? ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది అని అడిగాడు తపస్వి. అదేంటి, పర్ణి ఒక్కసారి కూడా మీకు చెప్పలేదా అని అడిగింది తిరిగి. ఇక చెప్పక తప్పదన్నట్టు పరి నా గురించి నీకేం చెప్పింది అరుణ అని అడిగాడు. ఆలం గారు, నేను పర్ణిని అడుగుతూనే ఉన్నాను మీరు ఎలా పరిచయమని. కానీ ఇప్పుడు మూడాఫ్లో ఉన్నాను, తర్వాత చెప్తానని మాట దాటేస్తోంది. పిన్నిని చూడటానికి వచ్చినప్పుడు కూడా మీతో తన పరిచయం ఎలాంటిది అని అడిగాను. ఇంతలోనే వాళ్ళ నాన్న వచ్చి అంతా పెంట పెంట చేసేశాడు. మరి నన్ను అడగలేదే అని అడిగాడు. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం నాకెక్కడ ఉందండి, అడిగితే నా ఫ్రెండ్ని అడగాలి కదా అని సరదాగా అంది. అంటే నీ ఫ్రెండే కానీ నేను నీకు అవసరం లేదా అన్నాడు.
అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మీరు పర్ణికని ఎంత కేరింగ్గా చూశారో నాకు తెలుసు. మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందండి. దేవుడు చాలా దయామయుడు. పర్ణికని ఇంట్లో వారి ప్రేమకు దూరం చేస్తున్నప్పుడల్లా మరొక ప్రేమకి దగ్గర చేస్తూనే ఉన్నాడు. అది దానికి తెలియడం లేదేమో అనుకున్నాను, అంతే అంది. అయితే మీ ఫ్రెండు ఏం చెప్తుందో తర్వాత నువ్వు నాకు చెప్తానంటేనే ఇప్పుడు పర్ణికకి నాకు మధ్య ఉన్న బాండింగ్ ఏటన్నది నేను చెప్తాను అని సరదాగా షరతు పెట్టాడు తపస్వి. తప్పకుండా చెప్తాను. మీరిద్దరూ కలిసిపోతానంటే చెప్పకుండా ఉండగలనా? చెప్పండి అంది ఉత్సాహంగా అరుణ. పర్ణిక ఎలా పరిచయమో మొత్తం అంతా చెప్పేశాడు తపస్వి. మీరిద్దరి మధ్య ఇంత జరిగిందా? అయినా మీరు అలా చాట్ చేయడం తప్పు కదండి. పరికి కోపం వచ్చిందంటే రాదా మరి? అంది అరుణ. అది తప్పని నాకు తెలుసు, కానీ నాకు వేరే దారి లేదు అరుణ. అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఇంతకీ నువ్వు నాకో విషయం చెప్పాలి. పరికి పెళ్ళి ఎందుకు అంత తొందరగా చేశారు? ఆ పెళ్ళి ఎందుకు పీటల మీద వరకు వచ్చి ఆగిపోయింది? ఒకసారి పెళ్లి తప్పిపోయిందని తెలుసు, కానీ దానికి రీజన్ ఏంటో కరెక్ట్గా తెలియదు అని అడిగాడు. అరుణ కూడా అప్పటి పర్ణిక సిచ్యువేషన్ ఏంటో వివరంగా చెప్పింది. గాడ్, ఇంత మూర్ఖుడా వాళ్ళ నాన్న! నిజంగా తండ్రి ఇలా ఉండటం నేనెక్కడా చూడలేదు అరుణ. విశాలగారిది గొప్ప మనస్తత్వం కదా. తల్లిగా పరి మీద ఆవిడ ప్రేమ అనంతం అన్నాడు. అవునండి, చూసేవాళ్ళెవరికీ వాళ్ళిద్దరూ సొంత తల్లి కూతుళ్ళే అనిపించేది. మా పిన్ని మనసు చాలా మంచిది. పరి కూడా అలాగే ఉండేది వాళ్ళ అమ్మతో. వాళ్ళ నాన్నతో ముందు నుంచి దూరంగా ఉండేది. అందుకని ఎక్కువగా తల్లితోనే అంత బాండింగ్ పెంచుకుంది. ఇక దాని తమ్ముడు ఉన్నాడే, ఆ గోపాలంగాడు పరమ వెధవ. ఆ వరదాచారికి చాలాసార్లు కోటింగ్ ఇచ్చింది పర్ణిక. అయినా వాడి ఆశ మాత్రం తీరడం లేదు అంది అరుణ. ఆల్రెడీ వాడికి ఇవ్వాల్సిన కోటింగ్ పడిపోయిందిలే అరుణ. పరీ విషయం కొంచెం కొంచెం తెలుసు కానీ ఇంత డీటెయిల్డ్గా తెలియదు. అందుకనే నిన్ను అడిగాను. నా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోవాలంటే పరీ జీవితంలో జరిగే ప్రతీదీ నాకు తెలియాలని అనుకున్నాను. అందుకే నిన్ను అడిగాను. ఈ విషయం నీ ఫ్రెండ్కి చెప్పినా చెప్పకపోయినా అది నీ ఇష్టం. సరే అరుణ, చాలాసేపు మాట్లాడాను. నీ హెల్త్ జాగ్రత్త, మళ్ళా కలుద్దాం అని పెట్టేశాడు తపస్వి. శ్రీనగర్ వచ్చిన తర్వాత ఆలం నుంచి కాల్ వస్తుందేమోనని ప్రతిరోజు వెయిట్ చేస్తూనే ఉంది పర్ణిక. ఒకవేళ ఆలం కాల్ చేసి ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు. వద్దనుకునే కదా ఆలంని వదిలించుకుని వచ్చాను అనుకుంటూనే మళ్ళీ మళ్ళీ ఆలం కాల్ కోసం తెలియకుండానే వెయిట్ చేస్తుంది. అందరూ వదిలేసినట్టే వీడు కూడా నన్ను వదిలేశాడేమో. నేను అవసరానికి తీసుకువెళ్ళినట్టే వాడు కూడా నాతో కాసేపు సరదాగా జస్ట్ ఫర్ చేంజ్ అనుకుని వచ్చాడా అని మనసులోనికి తనకు తెలియకుండానే బాధపడుతోంది. అమ్మ చనిపోక ముందు వరకు ఆలం గుర్తొస్తే వాడు చేసిన చాటింగ్ గుర్తొచ్చి చీ అని తలుచుకోకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలం గుర్తొస్తుంటే ఏదో ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతోంది. ఒక మనిషి మీద అభిప్రాయం మారడానికి ఎక్కువ కాలం అవసరం లేదేమో, ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు కదా అనుకుంది. వాడి గొప్పతనాన్ని ఒప్పుకోవాల్సిందే ఏదేమైనా. వాడితో ఉంటే కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే అనిపించింది. అస్సలు టెన్షన్ అనేదే లేదు. వద్దనుకుంటూనే ఆలంని మళ్ళీ మళ్ళీ తలుచుకుంది చాలాసార్లు. ఆలం కూడా తపస్వి గురించే ఆలోచిస్తున్నాడు. ఆలం కూడా పర్ణిక గురించే ఆలోచిస్తున్నాడు. ఆ రోజు హోటల్ రూంలో తల్లికి ఇష్టమైన తయారైన పర్ణిక రూపం మరచిపోలేకపోతున్నాడు. కొండంత నమ్మకంతో తండ్రితో తన గురించి వాదించిన పర్ణిక మాటలు చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. వాటిని రికార్డ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకుంటున్నాడు. ఒక్క కాల్ చేయొచ్చు కదా అనుకున్నాడు. అదే టైంలో పర్ణిక కూడా ఆలం ఏం చేస్తూ ఉండి ఉంటాడు, నేను చెప్పకుండా వచ్చేశానని కోపమా? అందుకేనా కాల్ చేయలేదు? పోనీ నేను చేసి ఒక్కసారి మాట్లాడితే? అంత కన్సర్న్ చూపించాడు కదా, ఒక్కసారి హలో చెప్తే? వద్దులే, ఎందుకు, తనకి ఇష్టం లేదేమో. నేను వచ్చేసినా మౌనంగా ఉన్నాడు. లేదంటే నాకు కాల్ చేసి మాట్లాడేవాడు కదా అని మనసు ఊగిసలాడుతూనే ఉంది పర్ణికకి. ఈ క్రికెటర్స్ మన ఒంటికి పడదు. వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో, ఎందుకు ఆశపడతావు అని అంతరాత్మ హెచ్చరించింది. ఇంతలో ఫోన్ రింగ్ వినిపించి ఆరునేమో అని చూసుకుంది. ఆలం కాలింగ్ అని చూసి ఆశ్చర్యపోయింది ముందర. అంతరాత్మ చేసిన ప్రబోధాలన్నీ ఇప్పుడు గాలికి ఎగిరిపోయాయి. ఆలం పేరు చూస్తూనే పెదవులపైకి చిరునవ్వు తోసుకుని వచ్చింది. కళ్ళల్లోకి చమక్కును మెరుపు చేరిపోయింది. సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు ఎంత కరెక్ట్గా కాల్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని కాసేపు ఆలోచించి ఏం చెప్తాడో విందాం అని ఆగలేక ఎక్కడ కట్ చేసేస్తాడో అని లిఫ్ట్ చేసింది. అటునుంచి ఆలం కూడా లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని పర్ణిక హలో అంటుందేమోనని వెయిట్ చేస్తున్నాడు. పర్ణిక ఊపిరి తీస్తున్న చప్పుడు కూడా తెలుస్తోంది ఆలంకి.
కాసేపటి తర్వాత ఇక ఆగలేక హలో పరి అన్నాడు. పర్ణిక నుంచి మౌనమే సమాధానం అయింది. హలో కూడా అనలేనంత తప్పు నేనేం చేశాను? ఇంకా నా మీద కోపం పోలేదు కదా నీకు అని ఆర్తిగా అడిగాడు. ఎందుకు వెళ్ళిపోయావని అడగాలని నువ్వు అని నోటి వరకు వచ్చింది. ఎన్నెన్నో ఊహించుకున్నాడు. కానీ అవన్నీ గాలికి వెళ్ళిపోయాయి. పర్ణిక ఊపిరి చాలు తన మాటనే మార్చేసుకోవడానికి అని అనిపించింది. ఆలం అలా గుండెల్లో అలజడి రేపినట్టు మాట్లాడుతుంటే ఆ మాట పర్ణికకి ఎక్కడో టచ్ అయింది. అయ్యో, మీ మీద నాకేం కోపం లేదు అంది వెంటనే. కనీసం ఫోన్ చేస్తే హలో అని కూడా అనలేదుగా మరి అన్నాడు. అదేం కాదు, చెప్పకుండా వచ్చేశాను కదా, మీకు కోపం వచ్చిందేమో అని వెంటనే మాట్లాడలేకపోయాను అంది గబగబా. అంటే నాకు కోపం వచ్చిందేమోనని అనుకుంటున్నావు అంటే నా గురించి ఆలోచిస్తున్నావన్నమాట. ఆ మాటలు అంటున్నప్పుడు పెదవులపై అల్లరి నవ్వు మెరిసింది ఆలంలో. గుడ్, కానీ కోపం వచ్చిందా అని ఒక్క ఫోన్ చేసి అడగొచ్చు కదా పరి అన్నాడు. మౌనమే సమాధానం అయ్యింది మళ్ళీ పర్ణిక నుంచి. సారీ అంది పర్ణిక మనస్ఫూర్తిగా. సారీ అయినా థ్యాంక్స్ అయినా మన అనుకున్న వాళ్ళ నుంచి అవసరం లేదు పరి అన్నాడు. ఒక మాట అడగనా మిమ్మల్ని అంది. అడుగు పరి అన్నాడు మనసంతా తేలికవుతుండగా. మీరు నాతో అలా చాట్ చేయడం తప్పని మీకెప్పుడూ అనిపించలేదా? నన్ను చూస్తే జాలనిపించలేదా అని ఆగి ఆగి మాట్లాడింది. దాని గురించి అయితే నేను మాట్లాడేది ఏం లేదు. ఆ విషయంలో నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశాను పరి. ఒక మాట నిన్ను కూడా అడగనా అన్నాడు. అందుకని ఏమడుగుతాడో అని టెన్షన్ మొదలైంది పరీలో. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా నచ్చితే ఒక మంచి మెసేజ్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.